వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజీత. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధిలో సన్నద్ధంగా నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలుపుతా పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసరావు స్పష్టం. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యతగా పనిచేస్తా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి. న్యూస్ స్పీకర్ కార్యాలయంపై దాడి పత్రిక స్వేచ్ఛను హరించడమే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో DYFI. మల్కాజ్గిరిలో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తా టీఆర్ఎస్ లో చేరిన మల్కాజ్గిరి DCC ప్రెసిడెంట్ నందగంటి శ్రీధర్. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే అభివృద్ధిలో సన్నద్ధంగా నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలపాలనేది తన తాపత్రయం, లక్ష్యం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ లో పర్యటించిన ఆయన LIG కాలనీలో డ్రైనేజీ లైన్ ఏర్పాటు పనులు, AK గౌడ్ ఫంక్షన్ హాల్ వద్ద డ్రైనేజీ పనులు, నిమ్కార్ నగర్ లో వాటర్ లైన్లు పనులను ఆరంభించారు. అనంతరం కైలాష్ నగర్ లో 3.30 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే బన్సిలాల్ పేట, మారేట్పల్లిలో నిర్మించామని, ఇటీవలనే పాటిగడ్డలో కూడా మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కోలన్ లక్ష్మీపాల్ రెడ్డి, జోనల్ కమిషనర్ వెంకటేష్, DC జగన్, EE ఇందిరా, వాటర్ వర్క్స్ GM హరిశంకర్, నాయకులు కోలన్ బాలరెడ్డి, బాలరాజ్, ఓం ప్రకాష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. నగర్ లో అద్భుతమైనటువంటి ఒక ఫంక్షన్ హాల్ కట్టుకోవాలి. బన్సిలాల్పేటలో ఒక మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కట్టినాం, మారేడుపల్లిలో ఒకటి కట్టినాం, పాన్ బజార్లో ఒకటి కడుతున్నాం. మొన్ననే పాటిగడ్డ కూడా మీరు చూసినప్పుడు చాలా బ్రహ్మాండంగా కట్టినాం. కానీ అమీర్పేట సనత్ నగర్లో ఎక్కడ కడదామన్నా చాలా లేదు. కానీ పేద మధ్యతరగతి కుటుంబాలు, కొంత ఉద్యోగస్తులు కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ఈ ప్రాంతంలో జీవితం కొనసాగిస్తున్నారు. కానీ అందరికీ ఆశ ఉంటుంది, కుటుంబంలో పిల్లల పెళ్లి చేయాలి, గ్రాండ్గా చేయాలి. కానీ కాస్ట్లీ అయిపోయింది. ఏ ఫంక్షన్ హాల్కి వెళ్ళినా 4-5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే మన GHMC ఆధ్వర్యంలో కట్టే ఫంక్షన్ హాల్ ఓన్లీ 15,000 రూపాయలకే మరి సకల సౌకర్యాలతో ఇచ్చేటువంటి కార్యక్రమం. అయితే ఆ రోజు బాలరాజ్ అన్న మేమందరం ఇక్కడ తిరుగుతున్నాం, లక్ష్మీపాల్ రెడ్డి గారు మేమంతా ఇక్కడ తిరుగుతున్నప్పుడు సరే ఇనిషియల్గా సుభాష్ నగర్లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. హై టెన్షన్ వైర్ సమస్య. ఆ తర్వాత సుభాష్ నగర్లో తిరుగుతుంటే డ్రైనేజీ పెద్ద సముద్రం, ఎప్పుడు చూసినా కానీ ఆ డ్రైనేజీనే నడవాలి. పక్కన సంతోషి మాత టెంపుల్, మరి ఏదన్నా టెంపుల్ వెళ్ళాలన్నా బస్తీల్లో కూడా మా అక్క చెల్లెళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది. నేను అడిగిన ఏంటి అసలు ఈ పరిస్థితి అంటే, ఒకటేమో హై టెన్షన్ వైర్, రెండోది ఆ డ్రైనేజ్. ఆ రోజు హై టెన్షన్ వైర్ది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు నేను చెప్పినప్పుడు దానికి 3,60,00,000 రూపాయలు అవుతుందని చెప్పి వాళ్ళు ఎస్టిమేట్ వేశారు. సరే నేను CE గారు, SC గారితో మాట్లాడినా, ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారితో మాట్లాడినా, డబ్బులు లేవు మా దగ్గర అని చెప్పి నేను ఏకంగా ముఖ్యమంత్రి గారు ముంగట పెట్టిన. ఎందుకో మన అదృష్టానికి ఆ రోజు ఎలక్ట్రిసిటీ మీటింగ్ జరుగుతుంది CM గారి దగ్గర. నేను చెప్పిన సార్ ఇలా మనుషులు వెళ్ళిపోతుంటే వీళ్ళు డబ్బులు లేవంటారు అని చెప్తే, ఏంటంటే ఇట్లా నా దగ్గర సుభాష్ నగర్ ఉంది,
టువర్డ్స్ ఎర్రగడ్డ నుంచి ఆ గ్రీన్ పార్ వరకు ఈ బస్తీల మధ్యకి హైటెన్షన్ వైర్ పోతుంది. ఇట్లా డబ్బులు అడిగితే డబ్బులు లేవంటుండంటే ఎవడో వాడు పిచ్చోడు అడిగేది అని చెప్పింది. వాళ్ళు రేపటి నుంచే స్టార్ట్ చేయమని చెప్పి వెంటనే ఆ డబ్బులు ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యతగా పనిచేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని 3 డివిజన్లలో మౌలిక సదుపాయాలు, కాలనీలలో సమస్యలు తీర్చడానికి సదుపాయాలు కల్పనకు స్పందించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేవాలయాలు, దర్గాలు, చర్చిల అభివృద్ధి, రోడ్లు, లైట్లు, తాగునీరు, డ్రైనేజీలు, అర్బన్ పార్కులతో పాటు నియోజకవర్గంలో అన్ని రంగాల అభివృద్ధి బాటలు వేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వం, విక్రమ్ రెడ్డి గారి నాయకత్వం. ఆన్లైన్ పోర్టల్ న్యూస్ క్లిక్ కార్యాలయంపై పోలీసులు దాడి చేయడాన్ని ఖండిస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య DYFI తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా DYFI రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శకులు కోట రమేష్, అనగంటి వెంకటేష్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించే వ్యక్తులు పైన, సంఘాలు, మీడియా సంస్థల పైన అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. ఆన్లైన్ పోర్టల్ న్యూస్ క్లిక్ కార్యాలయం పైన, సిబ్బంది ఇళ్ల పైన ఢిల్లీ పోలీసులు తెల్లవారుజామున నుంచి రాత్రి వరకు దాడులు నిర్వహించి ఉగ్రవాద నిరోధక చట్టం కింద న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయాస్ట్, పోర్టల్ HR విభాగం అధిపతి అమిత్ చక్రవర్తిని అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. మీడియా గొంతు నొక్కేందుకు బనాయించిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో DYFI రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ బషీరుద్దీన్, డి తిరుపతి, గడ్డ వెంకటేష్, పి జగన్, శివవర్మ, సహాయ కార్యదర్శులు జావేద్, భాస్కర్, తిరుపతి, నవీన్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశ రాజధాని న్యూఢిల్లీలో అనేకమైనటువంటి ప్రజల తరఫున ప్రజా వార్తలను అందిస్తున్నటువంటి న్యూస్ క్లిక్ మీడియా సంస్థ మీద నిన్న మోడీ ప్రభుత్వం ఢిల్లీ పోలీసులచే సోదాలు నిర్వహించడాన్ని, అదేవిధంగా జర్నలిస్టులని అరెస్టు చేయడాన్ని DYFI తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈరోజు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకున్నది. ఇది సరైనది కాదు. ఈరోజు దేశానికి 4వ స్తంభంగా ఉన్నటువంటి మీడియాని అణగదొక్కేందుకు, ప్రజల తరఫున మాట్లాడుతున్న వాళ్ళని జైల్లో పెట్టేందుకు ఈ నరేంద్ర మోడీ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నది. దీన్ని DYFI ప్రజాస్వామికవాదులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ సర్కార్కు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, అక్రమాలపైన అనేక మంది మేధావులు, జర్నలిస్టులు ఈరోజు స్పందిస్తూ ఉంటే ఎందుకు ఉలికి పడుతున్నామని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ సర్కార్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి నరేంద్ర మోడీ సర్కార్ ఇలాంటి చర్యలని మానుకో, వెంటనే అరెస్ట్ చేసినటువంటి జర్నలిస్టులని విడుదల చేయాలని చెప్పేసి DYFI డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా దేశంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత గత అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో మీడియా స్వేచ్ఛను హరించేస్తూ ఉంది. ఈరోజు ప్రజల తరపున వార్తలు రాస్తూ ప్రజా వ్యతిరేక బీజేపీ విధానాల మీద, బీజేపీ మతతత్వ రాజకీయాల మీద నిరంతరం ప్రచారం చేస్తున్నటువంటి పత్రికా స్వేచ్ఛని, మీడియా స్వేచ్ఛను హరించే విధంగా ఇవాళ మీడియా యాజమాన్యాల మీద బరితెగించి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తూ ఇవాళ అక్రమంగా అరెస్టులు చేస్తూ జైల్లో పెట్టేందుకు ఇవాళ మీడియా స్వేచ్ఛను హరించే దానికోసం బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. రాజ్యాంగపరమైన మీడియా స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఇవాళ ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాల మీద, ప్రజల మీద ఉందని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. ఆ రకంగా మీడియా మీద నియంతృత్వ పోకలతోటి మీడియా స్వేచ్ఛను, ప్రజాస్వామ్య స్వేచ్ఛను హరిస్తున్నటువంటి మోడీ అప్రజాస్వామిక విధానాల మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మీడియా స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మోడీ తన నియంతృత్వ చర్యలు మానుకోకపోతే ఖబర్దార్ భవిష్యత్తులో రానున్న ఎన్నికల్లో
మల్కాజ్గిరి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని, నిద్రాహారాలు మానేనా మైనంపల్లి హనుమంతరావుని ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిపిస్తామని పార్టీలో చేరిన నందకంటి శ్రీధర్ అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో మేడ్చల్ మల్కాజ్గిరి డీసీసీ ప్రెసిడెంట్ నందికంటి శ్రీధర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెమట రక్తము ధారపోసిన సముచిత స్థానం లేకుండా పోయిందని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు మద్దతు ఇస్తూ అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు బీఆర్ఎస్ లో చేరుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నందికంటి శ్రీధర్ కి కాంగ్రెస్ లో అన్యాయం జరిగిందని, ఆయన రాజకీయ సేవలకు తగిన గౌరవం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. డిసిసి అధ్యక్షుడిగా మరి సేవలు అందిస్తూ అదేవిధంగా మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గానికి దాదాపుగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారై దాదాపుగా అన్ని రకాల తయారీ చేసుకున్న తర్వాత ఆఖరి నిమిషంలో అన్యాయం జరిగింది, ఆఖరి నిమిషంలో నాకు తీరని నష్టం జరిగిందనే ఒక ఆలోచనతో మరి ఈరోజు ఒక పెద్ద నిర్ణయం తీసుకొని తన జీవితంలో మొట్టమొదటిసారి ఒక పార్టీ నుంచి రాజీనామా చేసి మరో పార్టీలోకి వచ్చేస్తున్న సోదరుడు ముందుగా నందికంటి శ్రీధర్ గారికి హృదయపూర్వకంగా వారికి స్వాగతం. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో పనిచేసినాము, కానీ ఆ పార్టీలో ఇక బీసీలకు మునుగడు ఉండదని మీరందరూ కార్యకర్తల ఒక నిర్ణయంతో ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి మరి వారు బీసీలకు ఎంతో ఆదరణ ఇస్తారు. మరి ప్రభుత్వ పరంగా కానివ్వండి, అన్ని రకాలుగా కూడా పార్టీలో కూడా బీసీలకు న్యాయం జరుగుతుందన్న రోజు ఈరోజు వచ్చినాము. మన కష్టం మన రక్తం కూడా కాంగ్రెస్ పార్టీకి దారపోతే ఎక్కడ కూడా మరి రేవంత్ రెడ్డి కూడా మనకు ఈరోజు ఏం చేయలేని పరిస్థితిలో మనము ఆ పార్టీని విని బాధతోటైనా ఈరోజు మనకు ఒక పెద్ద వృక్షం లాంటి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలని ఉన్నాము. మన ఆశయం ఒకటే. ఈరోజు మీ అందరికీ ఇక్కడ మీరన్నీ కూడా 20 నుంచి నాకంటే కూడా సీనియర్గా కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఒకటే ఒక కారణంతో వచ్చారు. మనమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి మల్కాజ్గిరి సీట్ని అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా కూడా మనం గెలిపించి కేటీఆర్ అన్న గారికి అది గెలిపించి తీసుకొస్తాము. మనం ఒక్కరోజు కూడా నిద్రపోకుండా కసిగా పనిచేసి ఎవరైతే పార్టీలో మనం ఈరోజు పార్టీలో ఏం లేకుండా వచ్చినాం, కానీ అక్కడ పోయిన వ్యక్తి పార్టీలో 4 పదవులు 5 సంవత్సరాలు అనుభవించిపోయిన హనుమంతరావుని ఓడగొట్టి కేసీఆర్ గారు ఎవరు అభ్యర్థించినా వాళ్ళని అత్యధిక మెజారిటీలో మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాలని మల్కాజ్గిరిలో అత్యధిక. గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులు ఇంగ్లీష్ భాషపై తగిన ప్రావీణ్యం లేక ఇబ్బందులు పడుతున్నారని మోడ్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏ శ్రీనివాస్ తెలిపారు. శంషాబాద్ గౌతమి డిగ్రీ కళాశాలలో యువత సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ అనే అంశంపై మోడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బ్యాచ్ రచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ పాయింట్ జీసస్ గౌతమి ప్రథమ ద్వితీయ బహుమతులు గెలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకుంటూ ఉద్యోగం చేసే అవకాశం లేక చిన్నదైన ప్రభుత్వ ఉద్యోగం కావాలని చాలా మంది కోరుకుంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలలో నైపుణ్యం పెంచేందుకు తమ సంస్థ తరఫున పలు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌతమి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హృదయరాజ్, సంసద్ సభ్యులు సిహెచ్ శివ, సిహెచ్ సైదులు, ఏ శ్రీకాంత్, లక్ష్మీ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. Understand. And sir, as you said, maximum prices would be on equal basis. I request K. Shiva to come and the dais with the member. Very glad. Thank you. As I said, communication is very good. Expecting with everyone is my goals. I'm not talking religious, different things may happen in our country because ours is unity, diversity.
So it can happen. ఈరోజు శంషాబాద్లోని గౌతమి డిగ్రీ కళాశాలలో గాంధీ జయంతి సెలబ్రేషన్లో భాగంగా సుమారు ఒక 15 కాలేజీ నుంచి ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీ నుండి ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీ వచ్చిన విద్యార్థులకు కార్యక్రమంలో వివిధ కాలేజీల నుంచి సుమారు 16 కాలేజీ ప్రభుత్వం మరియు ప్రైవేట్ కాలేజీ నుంచి సుమారు ఒక 200 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేసినారు. 200 మందిలో ఉమెన్ ఎంపవర్మెంట్, ముఖ్యంగా యువత సాధికారత గురించి వాళ్ళకు చిన్న వ్యాసరచన పోటీలు మరియు వాళ్ళ ఉమెన్ ఎంపవర్మెంట్ అని, యువత సాధికారతని మరియు వాట్ ఈస్ ద లీడర్షిప్ అని ఆ యొక్క కార్యక్రమంపై తెలుగు, హిందీలో వాళ్ళకు వ్యాసరచన పోటీలు నిర్వహించుకున్న సందర్భంగా వాళ్ళు గౌతమి కాలేజ్ మరియు ఇన్ఫాంట్ జీసస్ చైతన్య కాలేజీలో ప్రథమ ద్వితీయ స్థానంలో వాళ్ళు బహుమతులు పొందినారు. వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాగే కార్యక్రమంలో పాల్గొని, ఎందుకంటే ముఖ్యంగా మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా విద్యార్థులకు ఇంగ్లీష్పై నైపుణ్యం లేక, ప్రావీణ్యం లేకను, వాళ్ళకు సమయం అనుకూలించగను, చదువుకొని ఉద్యోగం చేద్దామంటే పరిస్థితులు అనుకూలించగను, ఉన్న చిన్న చదువుతున్న ఏదో చిరుద్యోగమైనా సరే ప్రభుత్వాన్ని పొందాలని ఆలోచనతో ఉన్నారు. కాబట్టి అలాంటి ఆలోచన మానుకొని పై చదువు చదివి ఇంకా ఉన్నత ఉద్యోగాలు సాధించాలని వాళ్ళ యొక్క మానసిక వ్యక్తిత్వానికి మరియు ఈ యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ యువత సాధికారత కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. గత 20 సంవత్సరాలు కూడా మహిళల గురించి పొట్టు శిక్షణ కేంద్రాలు అవి నేర్పించడం, మహిళలకు సంబంధించి చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ కార్యక్రమం చేయించుకున్నందుకు మరియు మా యొక్క వాలంటీర్స్ కూడా సెక్రటరీ మరియు మా హైదరాబాద్ సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ కిరణ్ ఆధ్వర్యంలో పురాణపుల్ చౌరస్తాలో వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనాన్ని ఆపి సోదా చేయగా అతని వద్ద నుండి 18 లక్షల నగదు లభించింది. అతను పొందన లేని సమాధానాలు చెప్పడంతో ఆ నగదును సీజ్ చేశారు. సరైన ధృవపత్రాలు లేని 80 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు, కారు, బెల్ట్ షాపునకు తరలిస్తున్న 50 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కుల్సుంపురా ఏసీపీ జావిద్ ఇతర అధికారులు ఈ తనిఖీలో పాల్గొన్నారు. సౌత్ వెస్ట్ జోన్ లిమిట్లో కుల్సుంపురా పోలీస్ స్టేషన్లో పూర్ణపుల్ దగ్గర ఈ నాకాబందీ ఆపరేషన్, సర్ప్రైజ్ చెకింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో పోలీస్ సైడ్ నుంచి టోటల్ 100+ పోలీస్ ఫోర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో అడిషనల్ డీసీపీ సౌత్ వెస్ట్ జోన్ అశ్వాక్, ఏసీపీ గోషామహల్, ఏసీపీ కుల్సుంపురా, తర్వాత రిమైనింగ్ ఎస్హెచ్ఓస్, ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ నాకాబందీ ఆపరేషన్లో పోలీస్ సైడ్ నుంచి ఈ అన్ని బార్స్, తర్వాత వైన్ షాప్స్, ఏదైనా హోటల్స్, లాడ్జెస్ అది చెక్ చేయడం జరిగింది. ఇంకా ఏదైనా పాన్ షాప్స్ ఉంటే, ఠేలాస్ ఉంటే, తర్వాత వెహికల్స్ ఉంటే అది కూడా మేము చెక్ చేసాం. ఈ బేసికలీ అట్ ద ఎండ్ ఇది నాకాబందీ ఆపరేషన్ ఈవినింగ్లో చేయడం జరిగింది. ఇది చాలా సక్సెస్ఫుల్గా చేశారు. దాంట్లో రిజల్ట్స్ కూడా బేసికలీ మాకు టోటల్ 18 lakh మాకు హవాలా క్యాష్ దొరికింది. సో వీఆర్ రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వీల్ హ్యాండ్ ఓవర్ ఈ మొత్తం క్యాష్ మేము ఐటీ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇంకా తర్వాత ఈ వెహికల్లో కూడా విదౌట్ నంబర్ ప్లేట్ లేకపోతే ఇంప్రాపర్ డాక్యుమెంటేషన్ గురించి మేము అరౌండ్ 130 వెహికల్స్ మేము సీజ్ చేసాం. దాంట్లో టోటల్ 2 4-వీలర్స్ ఉన్నాయి, తర్వాత 19 ఆటోస్ ఉన్నాయి. ఇంకా ఇది ఇల్లీగల్ గుట్కాస్, తర్వాత ఫారెన్ సిగరెట్స్, బ్యాన్ సిగరెట్స్ అది కూడా మాకు దొరికింది. టోటల్ 100 అరౌండ్ ప్యాకెట్స్ మాకు దొరికింది. తర్వాత మాకు బెల్ట్ షాప్ నుంచి కూడా టోటల్ 50 లిక్కర్ బాటిల్ మాకు దొరికింది. సో బేసికలీ ఇది చాలా సక్సెస్ఫుల్గా నాకాబందీ ఆపరేషన్ మేము చేశాం. సో ఇప్పటి నుంచి కూడా తర్వాత కూడా సర్ప్రైజ్గా మేము డిఫరెంట్ ఏరియాలో సౌత్ వెస్ట్ జోన్లో ఏదైనా క్రిటికల్ ఏరియాస్ ఉంటే అక్కడ ఖచ్చితంగా మేము ఈ నాకాబందీ ఆపరేషన్ చేస్తాం. సో బేసికలీ ద పర్పస్ ఆఫ్ దిస్ నాకాబందీ ఆపరేషన్ ఇది ఇప్పుడు ముందు ఎలక్షన్ ఉన్నాయి, ఆ గురించి పోలీస్ సైడ్ నుంచి ఏదైనా ప్రివెంటివ్ మెజర్స్ ఉంటే ఆ గురించి ఇది సర్ప్రైజ్ ఆపరేషన్ మేము చేశాం. ఇంకా ఇది కొన్ని
కుల్సుంపుర ఏరియాలో తర్వాత ఈ ఏరియాలో చాలా రౌడీ షీటర్స్ గురించి ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉంటే ఆ గురించి కూడా చాలా మూవ్మెంట్ దొరుకుతుంది. సో రిస్ట్రిక్ట్ చేయడానికి ప్రివెంటివ్ మెజర్స్ కోసం మేము ఇది నాకాబందీ ఆపరేషన్ చేశాం. తర్వాత కూడా ఇది పబ్లిక్లో కూడా కొంచెం అవేర్నెస్ ఉండాలి, హిందూ ముస్లిం గురించి కూడా యూనిటీ ఉండాలి, ఆ కోసం కూడా ఇది నాకాబందీ ఆపరేషన్ మేము చేశాం. సో నేను అందరికీ ఆహ్వానం చేస్తాం, ఏదైనా ట్రాఫిక్ రూల్స్ ఉంటే స్పెసిఫిక్లీ నెంబర్ ప్లేట్ ఉంటే అది మీ ప్రాపర్గా ఖచ్చితంగా పెట్టాలి. అదర్వైజ్ పోలీస్ సైడ్ నుంచి అది వెహికల్స్ ఇచ్చేస్తాం. ఎందుకు బేసికలీ చాలా థెఫ్ట్స్ ఏదైనా ఉంటే, రాబరీస్ ఏదైనా ఉంటే అది వితౌట్ నెంబర్ ప్లేట్ వెహికల్ యూజ్ చేస్తున్నారు. సో ఆ గురించి ఇది చాలా ఇంపార్టెంట్గా ఉంది. తర్వాత నేను అందరికీ వచ్చే బోనాలు పండుగ సందర్భంగా రెహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్ లోని 4000 మందికి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో కానుకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Come on! క్యూ లైన్ లో మాత్రమే పంపించండి ప్లీజ్ పోలీస్ అధికారులు. ఇక్కడ గిఫ్ట్ నుంచి అందజేసిన వాళ్ళు ఇక్కడ రండి, బ్యారికేడ్ దగ్గరికి రండి ప్లీజ్. స్టేజ్ ముందు నిల్చోవడం, స్టేజ్ పైన నిల్చోవడం కాదు, ఇక్కడ మహిళలు సహకరించాలి. अम्मा बाजी पूरे जिसके पास टोकन है उन लोगों को 1 घंटा हो तो 2 घंटा हो तो हर किसी को गिफ्ट मिलेगा. बोल रहे हैं अपना कार्यकर्ता यहाँ समझ सकते हैं ना, नीचे आइए, बाद में जाके धीरे धीरे जाएंगे, सामने वाला जाने के बाद उनके రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మార్కెట్ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తూ సత్వర సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్ అన్నారు. చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ నాగుల శ్రీనివాస్ గౌడ్ తో పాటు డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ఎంపీపీ జన్గాం శరత్ రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సద్దుపట్ల అంజిరెడ్డి, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య తదితరులు నూతన పాలక వర్గాన్ని సత్కరించి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయా గ్రామాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వీళ్ళన్నింటినీ కూడా మేమందరం కూడా మండల చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి అన్ని కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. ముందుగా ముర్రాపూర్లో గ్రామ పంచాయతీని ప్రారంభించి అక్కడ నుంచి తిరుమతి గ్రామంలో ప్రగతి భవన్, ఇక్కడ కూడా హెల్త్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, అట్లే ఇంకా కొన్ని
అభివృద్ధి కార్యక్రమాలు కూడా అంగన్వాడీ మోడల్ అంగన్వాడీ స్కూల్ను కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పుడు సేవాలాల్ తండలో అక్కడ కూడా కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ నిర్మించుకొని అక్కడ కూడా ప్రారంభోత్సవం ఉంది. అక్కడ నుంచి నూతన గ్రామ పంచాయతీ తుర్కపల్లి, అక్కడ నుంచి ఆవనూరు గ్రామంలో, తర్వాత రామలక్ష్మపల్లి గ్రామంలో కూడా కొన్ని సంఘ భవనాలను ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇలా మంత్రి గారు ఒక కార్యక్రమాలు కొద్దిగా బిజీగా ఉండడం వల్ల మంత్రి గారే వచ్చేది ఉండే, మంత్రి గారు రాలేక మమ్మల్ని చేసుకోవడం జరిగింది. అట్లే 8వ డేట్ నాడు కూడా ఇంకొక 5-6 గ్రామాలనే ఆ రోజు మన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మినానంద గారు వస్తారు. రేపు కూడా మోయిన్కుంట పొద్దున్నే, దయచేసి అందరూ అక్కడికి రావాలి. మోయిన్కుంట పొద్దున బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయ్యి మొర్రాయపల్లె, అక్కడ నుంచి గోపాలపల్లె, రామరెడ్డిపల్లె, తర్వాత గూడూరు కూడా ఈ విధంగా రేపు కూడా కార్యక్రమాలే. మళ్ళీ 8వ డేట్ నాడు కార్యక్రమాలు కూడా త్వరలో తెలియజేస్తాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల నియోజకవర్గం గౌరవ మంత్రి గారి ఆశీస్సులతోటి, వారి యొక్క సహకారంతో అన్ని గ్రామాల్లో ఎక్కడ కూడా ఇంత గజం జాగ లేకుండా సీసీ రోడ్డు పోసుకోవడం జరిగింది. అన్ని గ్రామాల్లో ఆయా కుల సంఘాల భవనాలు నిర్మించుకున్నాం. అన్ని గ్రామాల్లో కొత్తగా గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించుకున్నాం. అన్ని గ్రామాల్లో గత ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ప్రగతి దళిత బంధు వల్ల మాలలకు అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల హైదరాబాద్ జిల్లా జేఏసీ ఆరోపించింది. జేఏసీ జనరల్ బాడీ సమావేశంలో అంబేద్కర్ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ ఉత్తమ్ సుమన్ మాట్లాడుతూ లోయర్ ట్యాంక్మెంట్ లో ఉన్న అంబేద్కర్ భవనంలో కరెంట్ లేదని, తాము చీకట్లోనే మీటింగ్ నిర్వహించవలసి వచ్చిందని పారిపోయారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసినా, నేరుగా వెళ్లి చెప్పినా ఏ ఒక్కరూ స్పందించడం లేదని మండిపడ్డారు. ఏఈ, ఏడీఈ ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేమెంట్ చేసినా కరెంట్ కట్ చేయడం బాధాకరమని అన్నారు. అందరికీ జై భీమ్. నా పేరు ఉత్తమ్ సుమన్, గ్రేటర్ హైదరాబాద్ మాలాల జేఏసీ చైర్మన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధాకర విషయం ఏంటంటే, మన అంబేద్కర్ భవన్ లో ట్యాంక్ బండ్ లో ఉన్న అంబేద్కర్ భవన్ కి కరెంట్ కట్ చేసారు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఏం చేస్తుండు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇప్పటిదాకా మేము ఏడీతో కూడా మాట్లాడినా వాళ్ళు మాకు ఫోన్లలో రెస్పాన్స్ అయితే లేరు. మేము ఒక మీటింగ్ పెట్టుకున్నాము. ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ మాలాల చేసి మీటింగ్ పెట్టుకున్నాము. మేము కరెంట్ లేకున్నా కూడా, కరెంట్ ఉన్నా లేకున్నా కూడా మేము మీటింగ్ కండక్ట్ చేసినాం. ఆల్రెడీ మొన్న పేమెంట్ కూడా అయిందంట. దాదాపు 75,000 రూపాయలు పేమెంట్ అయింది. రేపు పొద్దున మేము కరెంట్ ఆఫీస్ ని ముట్టడి చేస్తాము. అదేవిధంగా ఎల్లుండి 6వ తారీఖు గవర్నమెంట్ ఏదైతే డబుల్ బెడ్రూమ్ కానీ, దళిత బంధు కానీ, గృహలక్ష్మిలో కానీ మాలలకు ఏదైతే అన్యాయం జరిగిందో దాని మీద కూడా ఎల్లుండి మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. ఎల్లుండి ఒకటి మహాధర్నా అనేది లోవర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్ దగ్గర, లోవర్ ట్యాంక్ బండ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం తెలుపుతున్నాము. దీనికి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల చేసి ఆధ్వర్యంలో, గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో మేము అందరం కలిసి 33 జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో మేము ఎల్లుండి నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం ఎంతో హంగు ఆర్భాటంతో ప్రారంభించాలని అనుకున్న సిద్దిపేట నుండి సికింద్రాబాద్ వెళ్లే ట్రైన్ విషయంలో పలువురు ప్రయాణికులు నిరాశ వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం 6 గంటల నుండి 45 నిమిషాల వరకు సిద్దిపేట స్టేషన్ లో సుమారు 100 మంది ప్రయాణికులు ట్రైన్ కోసం వేచి చూసి నిరాశ చెందారు. ఈ సందర్భంగా ప్రతి బుధవారం ట్రైన్ సెలవు అని, సిద్దిపేటకు ట్రైన్ రాదని అక్కడ ఉన్న రైల్వే సిబ్బంది తెలిపారు. అయితే ఈ విషయాన్ని తెలవడానికి రైల్వే స్టేషన్ లో ఎక్కడా సూచిక బోర్డులు లేవు. దీంతో సుమారు 100 మంది ప్రయాణికులు ట్రైన్ కోసం వేచి చూసి నిరాశ చెందారు. బుధవారం ఉండదంట, ప్రతి బుధవారం. బుధవారం రూపాయలు పెట్టుకుని వచ్చి వేస్ట్ చేసుకోవాలి. అది చెప్పాలి కదా మరి, ఇలా బంద్ ఉందని. ఆయన కొట్టంగా అప్పటికే డోర్ కొట్టగా ఎత్తుకోవాలి మెల్లగా. ఏ జరిగినా
ఇంతమంది వచ్చి మారిపోతారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధిలో సన్నద్ధంగా నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలుపుతా పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ గారు స్పష్టం. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యతగా పనిచేస్తా విద్యాశాఖ మంత్రి సబ్దా ఇంద్రారెడ్డి బుల్లెట్. న్యూస్ క్లిక్ కార్యాలయంపై దాడి పత్రిక స్వేచ్ఛను హరించడమే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో డివైఎఫ్ఐ. మల్కాజ్గిరిలో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తా టీఆర్ఎస్ లో చేరిన మల్కాజ్గిరి డీసీసీ ప్రెసిడెంట్ నందగంటి శ్రీధర్. ఇవి ఇప్పుడు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి. వీటి లక్ష్యం సమాజం.